మధ్యతరగతి వాళ్ళు వాటర్ కోసం పడే కష్టాల గురించి ఈ వీడియో ఉంటుంది. ఇది మొత్తం క్లియర్గా ఎట్లా చేస్తాం ఏంటి అనేది ప్రాసెస్ చూపిద్దాం. చూడండి అందరూ, ఇది మిషన్ భగీరథ పంపు. కాకపోతే ఏంటంటే చాలా సన్నగా వస్తుంది కదా. ఇది నాకు కిచెన్లకి కనెక్షన్ పైనకి ట్యాంక్లోకి ఎక్కాలంటే వర్షాకాలంలో దొడ్డుగా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనము ఇక్కడ పైప్ పెట్టి అక్కడ పైప్ పెడితే కనెక్షన్ ఎక్కుద్ది. కాకపోతే ఇప్పుడు సన్నగా వస్తుంది కాబట్టి ఎక్కట్లేదు. దానికోసమని నేను ఒక ప్లాన్ అమలు చేసా. అది సక్సెస్ అయింది. అది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పైప్ కనెక్షన్ ఇచ్చా. ఇక్కడ నుంచి మా కిచెన్ కాడికి వెళ్దాం. ఈ పైపు వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు కిటికీ ఉంటుంది మా బెడ్రూమ్కి. దీని లోపల కరెంటు అటు నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది వాటర్ వచ్చి ఇందులో పడుతుంది. పడ్డ తర్వాత నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ ఎక్కట్లేదు కాబట్టి కూలర్ మోటార్ చూడండి. ఈ కూలర్ మోటార్కి ఈ పైపును ట్యాంక్లోకి కనెక్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇందులో వేసి ఈ వైర్ ఉంది కదా, వైరు లోపల కనెక్షన్ ఇచ్చి ఇంతకుముందు నేను అక్కడ వైరు లోపలికి వెళ్ళి మా బెడ్రూమ్ కిటికీ అని చెప్పాను కదా, ఇగో ఇది అది. దీనిలోకి వెళ్ళి వైర్ కనెక్షన్ ఇక్కడ పెట్టాము. ఇగో స్విచ్ ఆన్ చేస్తున్నాం. ఇక్కడ స్విచ్ ఆన్ చేసాం కదా, ఇగో బకెట్లో నుంచి వాటరు ఇక ఇందులోకి వెళ్ళి ఇందులో పడుతున్నాయి. కొంచెం దగ్గరికి పెడితే సౌండ్ కూడా వాటర్ ఫ్లో వినబడుతుంది. మనము 3-4,000 పెట్టి మోటార్ తీసుకొచ్చి వాడుకునే బదులు 300 రూపీస్, ఓన్లీ 300 రూపీస్ కూలర్ మోటారా. దీన్ని బట్టి నేను యూజ్ చేసుకొని ఈ 2 పైప్స్ ఇది కరెంటు పెట్టి యూజ్ చేసి చూడండి, వాటర్ చూడండి ఎట్లా లోపలికి వెళ్తున్నాయో. మాకు ఇందులోకి వాటర్ కావాలంటే చాలా కష్టమైద్ది కదా, కిచెన్లోకి వాటర్ కావాలంటే రావట్లేదు. అందుకోసమనే ఓన్లీ జస్ట్ 300 రూపీస్ యూజ్ చేసి మేము మా కిచెన్ రూమ్లోకి వెళ్ళే వాటర్ ట్యాంక్లోకి వాటర్ ఎక్కించుకుంటున్నాం. ఈ ఐడియా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమనే దీనికోసం స్పెషల్గా వీడియో తీస్తాం. ఇప్పుడు ఈ ట్యాంక్లోకి పోయిన నీళ్ళు కిచెన్లోకి ట్యాప్లోకి వెళ్ళి వాటర్ ఎట్లా వస్తాయో మనం అది కూడా ఒకసారి చూద్దాం. హాయ్, చూడండి కిచెన్లోకి వాటర్ తెస్తానే 300, జస్ట్ 300 రూపీస్ తోటి ఎండాకాలంలో వచ్చేటటువంటి వాటర్ కష్టాలను జస్ట్ 300 రూపీస్ తోటి ఆలోచించి మంచిగా వాటర్కి ఇబ్బంది లేకుండా సన్నగా వచ్చినా కూడా మేము మంచిగా యూజ్ చేసుకుంటున్నాం. మీకు కూడా ఎవరికైనా అవసరం ఉంటే ఇట్లా బోర్ కానీ బావి కానీ లేని కానప్పుడు మోటార్ లేకపోతే ఇలా ఐడియా యూజ్ చేసుకొని అందరూ మంచిగా ఎంజాయ్